ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములు మీకందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. రెండవ వర్తమానంగా యెహెజ్కేలు గ్రంథములో మొదటి అధ్యాయము చివరి వచనాన్ని చదువుకుందాం. చివరి వచనాన్ని చదువుకొని అందులో నుంచి ఒక 7 సంగతులను ఈ సమయాన్ని మనము ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడేది. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. మీరు చూసి సాగినపడగా నాతో మాట్లాడు ఒకరి స్వరము నాకు వినబడేను. మన ధ్యానాంశము ప్రభావవంతమైన జీవితము, ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్. ప్రభావవంతమైన జీవితము. ఎంతకాలం జీవించాము కాదు, ఎలా జీవించాము అనేది ఎప్పుడు మనం ఆలోచించాలి. 17వ శతాబ్దం అమెరికాలో 2 యవనస్తులు ఉండేవారు. నోట్ చేసుకొని వారిద్దరి పేర్లు. ఒక వ్యక్తి పేరు జోనాథన్ ఎడ్వర్డ్స్. రెండవ వ్యక్తి పేరు మ్యాక్స్ డ్యూక్స్. మ్యాక్స్ DUKES డ్యూక్స్. వీరిద్దరు ఒకే కాలంలో ఒకే స్థలంలో అమెరికాలో జీవించారు. జోనాథన్ ఎడ్వర్డ్స్ జీవించిన కాలము 58 ఏళ్ళు, 60 కూడా దాటలేదు. అలాగే మ్యాక్స్ డ్యూక్స్ కూడా. అయితే వాళ్ళని గమనించండి. జోనాథన్ ఎడ్వర్డ్స్ ప్రభు నమ్ముకున్నవాడు, లేఖనాలు బాగా చదివేవాడు, భక్తిగా జీవించేవాడు, ప్రభు సేవ చేసేవాడు. ఆయన జీవించి యాత్ర ముగించాడు. ఆయన తర్వాత ఆయన కుటుంబంలో నుంచి 100 ఏళ్ల కాలంలో ఎంతో మంది వచ్చారు. వారి జీవితాలను అమెరికా సర్వే చేసింది. 100 years సర్వే చేసింది. సర్వే చేయగా జోనాథన్ ఎడ్వర్డ్స్ ఫ్యామిలీలో నుండి 100 ఏళ్ల కాలంలో ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చారు అని సర్వే చేస్తే రాసుకోండి. నంబర్ 1, 13 మంది కాలేజ్ ప్రెసిడెంట్స్ వచ్చారు. 65 మంది కాలేజ్ ప్రొఫెసర్స్ వచ్చారు. 75 మంది మిలిటరీ ఆఫీసర్స్ వచ్చారు. 80 మంది పబ్లిక్ సర్వెంట్స్ వచ్చారు. 60 మంది ఆథర్స్ వచ్చారు. 60 మంది డాక్టర్స్ వచ్చారు. 30 మంది జడ్జెస్ వచ్చారు. 100 మంది పాస్టర్లు వచ్చారు. 100 మంది లాయర్స్ వచ్చారు. 3
ముగ్గురు అమెరికన్ సెనేటర్స్ వచ్చారు. ఒక వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వచ్చారు. వీరంతా జోనాథన్ ఎడ్వర్డ్స్ ఫ్యామిలీలో నుంచి ఉత్పత్తి అయిన వాళ్ళు. ఎటువంటి సంపద చూడండి, ఎటువంటి వారసత్వము, ఎటువంటి లెగసీ ఈ ప్రపంచంలో తాను ఉత్పత్తి చేశాడు. అదే కాలంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా పేరు మ్యాక్స్ డ్యూక్స్. ఈయన ప్రభు నమ్మడు, మందిరానికి రాడు, ప్రార్థన చేసుకోడు, బైబిల్ చదవడు, దేవుని కొరకు జీవించకుండా యాత్ర ముగించాడు. ఆయన జీవితంలో నుంచి 100 ఏళ్ల కాలంలో ఎవరు వచ్చారు, ఎలాంటి వారు వచ్చారని అమెరికా సర్వే చేసింది. చేయగా ఇప్పుడు రాసుకోండి, 310 మంది భిక్షగాళ్ళు వచ్చారు. 310 మంది భిక్షగాళ్ళు. వింటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది కదా. 150 మంది క్రిమినల్స్, హంతకులు వచ్చారు, లేక నేరస్తులు వచ్చారు. 7 మంది నరహంతకులు వచ్చారు. 100 మంది త్రాగుడు గోతులు వచ్చారు. 190 మంది వేశ్యలు వచ్చారు. వేశ్యలు చూడండి, ఒకే కాలం, ఒకే ఊరు, ఒకే పరిస్థితులు. ఒకరు ప్రభువు పెరిగి ప్రభు కొరకై ప్రభావవంతమైన జీవితాన్ని జీవించగా వారి ఫ్యామిలీల నుంచి వచ్చిన లెగసీ ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిందో. అదే సందర్భంగా మ్యాక్స్ డ్యూక్స్ దేవుని మహిమపరచని వ్యక్తి. అతను లోకాన్ని ఎంత దుర్మార్గంగా ప్రభావితం చేశాడో అది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వీరిద్దరి జీవితాలు మనం ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఎవరిలాగా జీవిస్తే బాగుంటుంది? ఎవరిలాగా? ఒక్కరైనా ఇద్దరైనా చెప్పేది ఎవరిలాగా? దేవా, నా కాలంలో నేను కూడా జోనాథన్ ఎడ్వర్డ్స్ వల్ల ఒక ప్రభావవంతమైన జీవితాన్ని జీవించడానికి నాకు సహాయించి మ్యాక్స్ డ్యూక్స్ లాగా నా జీవితం ఉండకూడదయ్యా అని మనం ప్రభువుకు సమర్పించుకోవాలి. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఎహెజ్కేలు చాలా ప్రభావితం చేయబడ్డాడు. ఎంత ప్రభావితం చేయబడ్డాడు అంటే చూడండి, 1వ అధ్యాయం చివరి వచనంలో, నేను చూచి సాగిలపడగా. ఒక ప్రభావవంతమైన దర్శనాన్ని తన కళ్ళ ఎదుట చూశాడు. చూసిన తర్వాత ఎంత ప్రభావితం చేయబడ్డాడు అంటే అలాగా సాగిలపడి ప్రభువును ఆరాధించాడు. ఆ తర్వాత ఎహెజ్కేలు 22 సంవత్సరాలు, రాసుకోండి, ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు వెనక్కి చూడకుండా దేవుని ప్రజల మధ్య విస్తారమైన ప్రవచన సేవ చేశాడు. మరి ఎహెజ్కేలుని ఎంతగా ప్రభావితం చేసేదెవరు? అంత ప్రభావవంతమైనటువంటి దృశ్యాన్ని ఎహెజ్కేలు చూచాడంటే ఏంటి ఆ దృశ్యం? ఆ దృశ్యంలో ఎవరున్నారు అని అడిగితే ఇప్పుడు రాసుకోవాలి, ప్రభావవంతమైన జీవితానికి చక్కని సాక్షులు కెరూబులు. కాబట్టి కెరూబుల ప్రభావవంతమైన జీవితం
దేవుని మహిమపరచడంలో ఈ కెరూబుల పాత్ర ఏంటో మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. కాబట్టి ప్రభావవంతమైన జీవితంలో లేక దేవుని మహిమపరచడంలో కెరూబుల పాత్ర అనేది ఈ సమయాన మన ప్రధానమైన అంశం. ప్రభావవంతమైన జీవితము అనగా దేవుని మహిమపరిచే జీవితం. దేవుని మహిమపరిచే జీవితంలో కెరూబుల పాత్ర ఏంటి అనేది ఈ సమయాన్ని మనం ఆలోచించే ముందు బైబిల్లో ఒక బంగారు వాగ్దానాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అదేమిటంటే, నన్ను ఘనపరచువాలని నేను ఘనపరుస్తాను. దేవుని కొరకు ఘనమైన జీవితం జీవిస్తూ దేవుని ఘనపరిస్తే దేవుడు ఎన్నడూ మనల్ని తక్కువ చూడడు. ఆయన ఘనపరిస్తే ఆయన మనల్ని ఖచ్చితంగా ఘనపరుస్తాడు. సమయ గ్రంథం 10 గ్రంథం 2:30 మాట్లాడబడింది. నన్ను ఘనపరచువాలని చెప్పండి, నేను ఘనపరుస్తాను. కాబట్టి దేవా, నా జీవితంలో అడుగడుగున అనుక్షణం ప్రతి దినం నిన్ను ఘనపరిచి నీ చేత ఘనత నేను పొందాలి, నాకు సహాయం చేయని ప్రతిరోజు ఆయనకు అప్పగించుకోవాలి. ఇక్కడ మరొక మాట చెప్పనివ్వండి. మనము మన స్థాయిలో ఘనపరుస్తాం. చెప్పండి, మనము మన స్థాయిలో ఘనపరుస్తాం. దేవుడు తన స్థాయిలో నుంచి మనల్ని ఘనపరుస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జపాన్లో టోక్యోలో ఉన్నప్పుడు ఒక అక్క నాకు పరిచయం అయింది. నేను టోక్యో నుంచి ఇండియాకి వచ్చినప్పుడు, అక్క నేను ఇండియాకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నేను జపాన్కి ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, మీరంటే నాకు చాలా ఇష్టము, గౌరవము, మిమ్మల్ని ఆనర్ చేస్తూ అనగా గౌరవిస్తూ గౌరవానికి సూచనగా ఇదిగో ఈ పర్సు పెట్టుకోండి, ఇది ఇండియాలో నేను కొన్న పర్సు, ఇది కేవలం 10 రూపీస్. ఎంత? అది నా స్థాయి ఎంత? 10 రూపాయల పర్సుతో ఆమెను ఆనర్ చేశాను. నాది ఇండియా, ఆమెది జపాన్. నా స్థాయి 10 రూపాయలు. 10 రూపాయల వస్తువుతో ఆమెను ఘనపరిచాను. ఐ రెస్పెక్ట్ యూ అక్క విత్ దిస్ పర్స్, ప్లీజ్ హ్యావ్ ఇట్ అని ఇచ్చాను. ఆమె వెంటనే, డాక్టర్ ప్రభుదాస్, మీరు ఇండియాకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ జపాన్కి ఎప్పుడు వస్తారో నాకు కూడా తెలియదు, నేను కూడా ఇండియాకి ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలియదు, మీరు నన్ను ఆనర్ చేశారు కదా, నేను కూడా నిన్ను ఆనర్ చేస్తాను అని ఆమె తన బ్యాగ్లో చేయబెట్టి ఒక పెన్ తీసింది. టేక్ దిస్ అని ఇచ్చింది. చూస్తే వెలిసిపోతా ఉంది, చాలా అందంగా ఉంది. ఎంతక్క ఈ పెన్ను అంటే 30,000 రూపాయలు అని. 8,000 రూపాయలు, 30,000 రూపాయలు. నా స్థాయిలో నుంచి 10 రూపాయల స్థితిలో నేను ఆమెను ఘనపరిస్తే, ఆమె జపాన్ దేశస్తురా, సంపన్న దేశం, ఆమె హోదాలో నుంచి ఎంత ఘనపరిచింది? 30,000 రూపాయలు. అలాగే మన స్థాయిలో మనం దేవుడికి, దేవా ఇది నా స్థాయి, తగినట్టుగా నేను ఘనపరుస్తున్నాను అని ప్రభువును ఘనపరిస్తే, ఆయన తన స్థాయిలో నుంచి మనల్ని ఘనపరిస్తే ఊహించగలమా? అందుకోసమే పౌలు అన్నాడు, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను చెప్పండి అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి రెస్పెక్ట్ హిమ్, ఆయన ఘనపరచుట. ప్రభావవంతమైన జీవితము అంటే దేవుని ఘనపరచటమే. నేను ఒక అమ్మాయితో అన్నాను, పాపా నువ్వు దేవుని ఘనపరచాలి నాయన అన్నాను. ఆ పాప, నేను అంకుల్ నేను చాలా పేదరాన్ని, నా చదువు కూడా తక్కువే, నేను చాలా దరిద్రాన్ని, నేను దేవుణ్ణి ఎంత ఘనపరచగలను, అసలు నాకు ఏముందని ఘనపరచగలను అని అంటే, ఇట్లా అన్న అక్కడ నిలబడింది ఆ పాపం. నీ దగ్గర ఏమీ లేదు కదా అంటే, అవును. పేదరాలు కదా అంటే, అవును అని. అయితే
5 నిమిషాలలో నేను కోటీశ్వరాలుగా చేస్తాను అన్నాడు. అంకుల్ సార్ అనేది 5 నిమిషాలు చాలు నాకు, నిన్ను కోటీశ్వరరాలు చేస్తాను, నమ్ముతావా అంటే ఏమో సార్ చెప్పండి. ఏమైంది నాన్న, నాకు అర్జెంటుగా అవసరం ఉంది, నీకు కూడా డబ్బులు అంటే అవసరమే, నాకు నీ గుడిగా తీసి ఇచ్చేస్తే నీకు 5 లక్షలు ఇచ్చేస్తాను అన్నాడు. గుడిగా నాకు ఇచ్చేసేది, కోసుకొని తీసుకెళ్తాను, నీకు 5 లక్షలు ఇస్తాను అని. ఆ పాప ఏమంటే వచ్చిన 10 లక్షలు ఇచ్చినా ఇయ్యను అని, 10 లక్షలు ఇచ్చినా ఇవ్వను అని. అంటే నీ దగ్గర ఎంత పెట్టి ఇప్పుడు 10 లక్షలు. ఓకే, కుడికాలు ఉండాలి, ఎడమకాలు ఇయ్యన్నా. ఎడమకాలు కూడా 10 లక్షలు ఇచ్చినా ఇవ్వను అదే. ఎంత ఉన్నట్టు చెప్పండి ఇప్పుడు? 20 లక్షలు ఉందా లేదా? ఇచ్చిన వద్దంటున్నామంటే నీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే సరే నాన్న, నీ ఎడవ చేయన్న ఇవ్వు, ఒక 5 లక్షలు ఇస్తాను అంటే ఎడవ చేయవను కుడి చేయవను, 10 లక్షలు ఇచ్చినా ఇవ్వను అని చెప్పండి. 10, 10, 20, 20, 20, 20, 40 లక్షలు. ఓకేనన్నా, కాలు ఇవ్వవు, చేతులు ఇవ్వవు, నీకు 10 లక్షలు ఇస్తాను, నీ ఎడమ కన్ను ఇవ్వు, నీ కుడి కన్ను ఇవ్వు అన్న. 10 లక్షలు కాదంటే 20 లక్షలు ఇచ్చినా నాకు కన్ను ఇవ్వను. అమ్మో, సర్వేంద్రియానా నయనం ప్రధానం, దేహానికి దీపమే కదా కన్ను. ఆ దీపం మారిపోతే ఎలా అంటారు? 10 లక్షలు ఇచ్చినా నేను ఇవ్వను, కుడి కన్ను ఇవ్వను, ఎడమ కన్ను ఇవ్వను అని. ఓహో, అలాగైతే ఇది 20, ఇది 20, లేక 20, లేక 10, 10, 10, 20, 40, ఇదొక 40, అదొక 40, 80 లక్షలు. కిడ్నీ అన్నా ఇస్తావా అన్నాను. ఇడ్లీ ఇస్తే కానీ కిడ్నీ ఉన్నట్టుంది. 5 నిమిషాలు కూడా కాదేమో నాన్న నీకు చెప్పి కోటీశ్వరాలు అయినవా లేదా? నీ దేహంలో ఉన్న వైభవం ఎంత విలువైనవో. ఇక పై భాగాలు మనం చెప్పుకున్నాం, పై భాగాలు కాస్ట్లీనా, లోపలి భాగాలు కాస్ట్లీనా? లోపల కనబడని బ్రెయిన్ ఉంది, పెద్ద మెదడు, చిన్న మెదడు, మెదడు లోపల అంట. వాటి కాస్ట్ ఎంత? కోట్ల రూపాయలు. నీవంత విలువైన దానిలో నీకు అర్థం కాదు. నిన్ను రక్షించడానికి, పాతాళం నుంచి నిన్ను విడిపించడానికి దేవాదేవుడు భూలోకానికి వచ్చి తన రక్తమంత శిలువలో కార్చాడు. ఆ రక్తానికి ఒక పేరుంది, అమూల్యమైన రక్తం. 1 కోట్ల రూపాయల విలువ చేసే అమూల్యమైన రక్తంతో యేసయ్య నిన్ను కొన్నాడు అంటే నీవు కోటీశ్వరురాలవు. దేవుడు నీకు ఇచ్చిన దేహం, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ, దేవుడు నీకు ఇచ్చిన మనస్సు, దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఎంత విలువైనదో. కాబట్టి దేవుని మహిమపరచడానికి డబ్బే అవసరము లేదు, కోట్లు అవసరము లేదు, సంపద అవసరము లేదు. కోటాను కోట్ల డబ్బులు ఉంటేనే నా దేవునికి మహిమ తెస్తాను కాదు. అందుకోసమే పౌలు ఏం చెప్పాడు అని ఆ పాపకి ఒక వచనాన్ని గిఫ్ట్గా ఇచ్చాను. మీరు కూడా ఈ గిఫ్ట్ తీసుకుని వెళ్ళండి. కొరింథీ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. ప్రభావవంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మీ నుంచి కొనేది మీ దేహం. ఇక్కడ దేహం లేని వారు ఎవరైనా ఉన్నారా? విద్య లేని వారు ఉండొచ్చు, డబ్బు లేని వారు ఉండొచ్చు, ఆస్తులు లేని వారు ఉండొచ్చు, అంతస్తులు లేని వారు ఉండొచ్చు, హోదాలు లేని వారు ఉండొచ్చు, ఉద్యోగం లేని వారు ఉండొచ్చు. కానీ బ్రతికుండి దేహం లేని వారు ఎవరున్నారు?
అందరూ దేహం గలవారని. దేవుడు మనకు ఒక దేహం ఇచ్చాడు. ఈ దేహంతో జీవించడానికి, ఆ ప్రభావవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన్ని మహిమపరచడానికి గాడ్ హ్యాస్ గివెన్ us a body. ఈ మధ్యాహ్న కాలం వేళ నీ దేహం ఎంత విలువైనదో దాన్ని గుర్తించగలిగి ఆ దేహాన్ని ప్రభు కొరకై వాడగలిగితే ఎంతో మహిమ తీసుకొని రావచ్చు. కెరూబులు కూడా దేవుణ్ణి మహిమపరచడానికి, హెజ్కేలును ప్రభావితం చేయడానికి కెరూబులు కూడా ఏమి ఉపయోగించారు అంటే వారి దేహాన్ని ఉపయోగించినారు. కాబట్టి ప్రభావవంతమైన జీవితం జీవించడంలో, దేవుని మహిమపరచడంలో కెరూబుల పాత్రలో కెరూబుల అవయవాలు 7 మనం చూద్దాం. ఆ 7 అవయవాల ద్వారా కెరూబులు దేవుని ఎంత మహిమపరిచారో మనము కూడా అటువంటి అవయవాల ద్వారా దేవునికి ఎంతో మహిమ తేగలము. కాబట్టి ఆ 7 అవయవాలు రాసుకుందాం. నంబర్ 1 కెరూబుల కాళ్ళు. నంబర్ 2 కెరూబుల ముఖాలు. నంబర్ 3 కెరూబుల రెక్కలు. 4వది కెరూబుల హస్తాలు. 5వది కెరూబుల రూపాలు. 6వది కెరూబుల చక్రాలు. 7వది కెరూబుల కళ్ళు. ఈ 7 అవయవాల ద్వారా మొదటి అధ్యాయంలో కెరూబులు ఎంత ప్రభావితం చేశారో, ఎంత మహిమగల జీవితాన్ని వారు జీవించారో ఈ మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప తండ్రి, ఉదయకాలం వేళ 9వ అధ్యాయములో దేవుని పట్టణంలో 7 రకాల వ్యక్తుల గురించి ధ్యానం చేశారు. ఈ మధ్యాహ్న కాలం వేళ మొదటి అధ్యాయంలో దేవుని మహిమపరచడంలో కెరూబుల పాత్ర, ప్రభావవంతమైన జీవితం నేను ధ్యానం చేస్తున్నాను. తద్వారా ఈ ధ్యానం ద్వారా పురికొల్పబడి మేము కూడా ప్రభావవంతమైన జీవితాన్ని జీవించడానికి, మీ చేత మేము మహిమపరచబడడానికి మాకు సహాయం చేయదురని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, నంబర్ 1 కెరూబుల కాళ్ళు. చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం, 1వ వచనం. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను, అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. కాబట్టి కెరూబుల కాళ్ళు దేన్ని సూచిస్తాయి అంటే నడత లేదా ప్రవర్తన. కాబట్టి కోటాను కోట్ల వజ్ర వైడూర్యాలు, డబ్బులు, ఆస్తులు కాదు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి దేవుడు మనకిచ్చిన కాళ్ళు, ప్రవర్తన చాలు. ఎలా? నీవు నాకు ఇచ్చిన 2 కాళ్ళతో నా నడక అనేక మందిని ప్రభావితం చేయాలయ్యా. ఇదిగో నా కాళ్ళు నీకు సమర్పించుకుంటున్నాను అంటే యేసయ్య తన కాళ్ళు మనకిస్తాడు. ఆ నూతన కాళ్ళతో దేవుని ఎంతైనా మహిమపరచగలం. కాళ్ళు ప్రవర్తనను, నడతను తెలియజేస్తాయి. యోబు గ్రంథం 23వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. యోబు గ్రంథం 20. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఎంత బాగుంది సాక్ష్యం. ఇటు అటు తొలగక
నా పాదములు ఆయన అడుగుతాడు ప్రవర్తన నడక. పౌలు అదే చెబుతాడు ఎఫెసీ పత్రికలో, మన నడక ఎంత సరి చేసుకోగలిగితే దేవునికి మనము అంత మహిమ తేగలము. దేవుడు కూడా మన చదువులో, మన ఉద్యోగంలో, మన కుటుంబములో, మన సంసారములో, మన సంఘములో, మన సేవలో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఘనపరుస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్నాను. ఎటువంటి పత్రాలు చూడండి. దీర్ఘశాంతం, సంపూర్ణమైన వినయం, సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మన ప్రవర్తనలో, మన నడకలో దీర్ఘశాంతం, సంపూర్ణమైన వినయం, సాత్వికం. ఈ 3 వ్యక్తిగత జీవితంలో అవసరమే, అవునగా సంసార జీవితంలో చాలా అవసరం. సంపూర్ణమైన వినయం, దీర్ఘశాంతం, సాత్వికం. చాలాసార్లు అవి లేక పాపాలు, రౌద్రాలు, నేరాలు, ఘోరాలు. అవునక్క ఒకసారి ఒక పాస్టర్ వెళ్ళాడట, స్వార్థ చెబుదామని జైలుకి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ జైలు ఉన్న ఖైదీలంతా పాస్టర్ గారు వచ్చినని అందరూ వచ్చి కూర్చున్నారు చాపేసుకొని. ఒక అబ్బాయి మాత్రము పాస్టర్ గారికి ఒక బజ్జీలు, ఒక మంచినీళ్ళు, టీ తెచ్చి తినండి పాస్టర్ గారు అని ఇచ్చాడు. పాస్టర్ గారు తిని చాలా సంతోషం, బాబు ఎవరు చేయని పరిచయం చేసావు, బజ్జీలు తెచ్చిచ్చావు, మంచినీళ్ళు తెచ్చిచ్చావు, టీ తెచ్చిచ్చావు, చాలా థ్యాంక్స్. మొత్తానికి ఎవరు బాబు నువ్వు అంటే, నేను కూడా ఖైదీనేనండి జైల్లో అన్నాడు. ఇప్పుడు ఖైదీ మీదే, ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే, నీలాగే పాస్టర్ అండి అన్నాడు. నీలాగే పాస్టర్ అనగానే విలుక్కున్నాడు. పాస్టర్ మరి ఎందుకు వచ్చావు? అప్పుడు అన్నాడంట పాస్టర్ గారు, నా జీవితంలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ సాత్వికము, ఈ వినయము, దీర్ఘశాంతము లేక మాటకు కోపాన్ని పెంచుకునేవాడిని. ఒకరోజు నా భార్యకు మాట పెరిగింది, కోటలు తాకాయి, ఇక కట్టలు తెలుసుకొని వెళ్ళింది కోపం. ఆ కోపాన్ని బిగబట్టలేక ఆ మూలకున్న రోకల మండ తీసుకొని నా భార్య నెత్తినేసాను. నెత్తి పగిలింది. ఆమె శవమై సమాధుల తోటకి వెళ్ళిపోయింది. నేను ఖైదీనై జైలుకి వచ్చేసాను. మా పిల్లలు రోడ్డు పాలై దేశదిమ్మలు అయిపోయారు. నా సంఘం అంతా చెదులైపోయింది. ఒక్క సెకండ్లో నా బ్రతుకంతా ఉత్తరమైంది. స్నేహితులారా, తల్లిదండ్రులను మన వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితంలో ఈ సాత్వికము, ఈ సంపూర్ణమైన వినయం, ఈ దీర్ఘశాంతం అనేది ఎంత గొప్పదో చూడండి. మహాజ్ఞాని సొలొమోను రాజు ప్రసంగి గ్రంథంలో ఏం చెబుతాడో చూడండి. మహాజ్ఞాని సొలొమోను రాజు ప్రసంగి గ్రంథంలో ఏం చెబుతాడో ఒక్కసారి చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం 4వ చూడండి. 10:4 ఏడువాడు నీ మీద కోపపడిన నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకును. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా
దేవా ఓర్పు నాకు నేర్పించయ్యా. అప్పుడు నేరాలు ఘోరాలు నా కుటుంబంలో ఉండవు, నా సంఘములో ఉండవు, నా సేవలో ఉండవు. ఆ ఓర్పు నాకు దయచేయి, ఆ సాత్వికము నాకు దయచేయి, ఆ దీర్ఘశాంతం నాకు దయచేయి, ఆ సంపూర్ణ వినయం నాకు దయచేయ్యా. కోపం అనేది లేకుండా నా జీవితంలో నాకు సహాయం చేయని ప్రభువుని ఆశ్రయిద్దాం. నీ భార్యనే నీకు చెప్తాది, ఒకప్పుడు ఎంత కోపపడేవాడవండి, ఎంత మారిపోయినావు నీవు అని చెప్పాలా. నా భార్య చెప్తానన్నమాట, పెళ్ళైన దినాల్లో ఎంత కోపం, ఎంత మారిపోయినావు నీవు. వీళ్ళారా నంబర్ 1, కెరూబుల కాళ్ళు మనకు చక్కని బోధ చేస్తున్నాయి. ఆ కాళ్ళ ద్వారా ఎంతో దేవునికి మహిమ కలిగింది. దేవుని మహిమ పరిశ్రమలో కెరూబులు తమ కాళ్ళను వినియోగించినట్టుగా మనం చదువుతున్నాం. నంబర్ 1 కెరూబుల కాళ్ళు. నంబర్ 2 కెరూబుల ముఖాలు. చూడండి, 1వ అధ్యాయము 10వ వచనం 10. ఆ 4 ఎదుట ముఖ రూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వ రూపములు సింహముఖం వంటివి, ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖం వంటివి. 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ముఖములు స్వరూపాన్ని తెలియజేస్తాయి. స్వరూపం 4 రకాల ముఖాలు కనబడుతున్నది. 1వది సింహముఖము, 2వది ఎద్దు ముఖము, 3వది మానవ ముఖము, 4వది పక్షిరాజు ముఖము. 4 ముఖాలు 4 సువార్తల్లో మనకు కనబడతాయి. మత్తయి సువార్తలో ఆయన సింహముగా, మార్కు సువార్తలో ఎద్దుగా, లూకా సువార్తలో మానవుడుగా, యోహాను సువార్తలో దైవ కుమారుడుగా, పక్షిరాజుగా ఆయన కనబడతాడు. కాబట్టి ఆ 4 ముఖాలు కలపగా క్రీస్తు స్వరూపము. ఇంతే మన అనుదిన ప్రార్థన ఒకటే ఉండాలి. అయ్యా, సంవత్సరములు జరుగుతుండగా నాలోని కార్యాలు నూతనం. ఏంటయ్యా నూతనం అంటే నీలాగా నేను తయారు కావాలి. ఎఫ్సి పత్రికలో పౌలు అదే చెబుతాడు. చూడండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, 4:15. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుతాం. ఎలా? ఆల్ రౌండ్ డెవలప్మెంట్ నాకు కావాలి. తల్లిదండ్రులారా, విశ్వాసులారా, సేవకులారా, మనము మన పిల్లలు అన్ని విషయాల్లో ఎదగాలి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ బోధించేది ఏంటంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్, కాంప్రిహెన్సివ్ లైఫ్ అంట. సమగ్ర జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉండగా ఆయన సమగ్ర జీవితాన్ని అనగా సమతూక జీవితాన్ని జీవించాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో ఆయన సమగ్ర జీవితం లేక సమతూక జీవితాన్ని 2:52లో చదువుతాం. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. 4-fold లైఫ్. జ్ఞానమందును అనగా ఇంటలెక్చువల్ లైఫ్, వయస్సునందును అనగా ఫిజికల్ లైఫ్, దేవుని దయ్యందును అనగా చెప్పండి స్పిరిచువల్ లైఫ్, మనుషుల దయ్యందును అనగా సోషల్ లైఫ్. కాబట్టి మానసిక జీవితం, భౌతిక జీవితం, ఆత్మీయ జీవితం, సామాజిక జీవితంలో వర్ధిల్లుచుండెను. అన్ని విషయాలు ప్రభువుని అడగాలి. ప్రభువా, అన్ని విషయాల్లో నేను ఎదగాలి. నేనే కాదు, నా పిల్లలు కూడా జ్ఞానంలో ఎదగాలి, వయస్సులో భౌతికంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి. తల్లిదండ్రులారా, అలా ఎదుగుతూ మన పిల్లలు కూడా 4 రంగాల్లో కూడా డెవలప్ చేయాలి. 4 డొమైన్స్ ఆఫ్ లైఫ్ అంటారు.
జీవిత 4 రంగాలు. ఈ వచనం నేను ఎప్పుడు నేర్చుకున్నా తెలిసిన లేత వయస్సులో నేర్చుకున్నానండి. జీవితము సమతూకం చేసుకోవాలి అనేది ఎప్పుడైతే లేత వయస్సులో నేర్చుకున్నానో అలానే నా జీవితాన్ని అన్ని విధాలుగా సమతూకం చేసుకున్నాను. నా భార్య కూడా దాన్ని నేర్పించాను, నా పిల్లలకు కూడా నేర్పించాను. యదా రాజా తదా ప్రజ, యదా పిత తదా పుత్ర. తల్లిదండ్రులుగా మనం ఏమై ఉంటామో మన పిల్లలు కూడా అలా తయారవుతారు. దేవా, క్రీస్తు స్వరూపము నాలో ఏర్పడాలి. జీవించే ప్రతి జీవితము నీలాగా నేను జీవించాలయ్యా, ఆ సేవకులాగా, ఆ భక్తులాగా అని పోల్చుకోవటం కాదు. మన పోలికంతా ప్రభువే. ఎందుకంటే ఎవరిలోనైనా బలహీనతలు ఉండొచ్చు, కానీ బలహీనత లేని పరిపూర్ణుడు ఒకరే, ఎవరైనా. కాబట్టి ప్రభువా, నీ స్వరూపము నాలో ఏర్పడాలి. ఒకసారి తలుపు తట్టి శబ్దం వినపడిందట. వినబడితే డాడీ అన్నంటే తలుపు తీసుకో అంటే పిల్లవాడు వెళ్ళి తలుపు తీశాడు. తలుపు తీసి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి పరిగెత్తి వెళ్ళి డాడీ 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 తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నారు డాడీ అన్నాడు. డాడీ అన్నాడు, ఎవర్రా అంటే ఎవరో డాడీ, ఎట్టున్నారా అని అడిగితే ఎవరో కానీ డాడీ, అచ్చం యేసు ప్రభువులాగానే ఉన్నాడు డాడీ అన్నాడు. ఎవరా అని చెప్పి వెళ్ళి చూస్తే సాధు సుందర్ సింగ్, అచ్చం యేసు ప్రభువు. నన్నది గురించి ఎవరైనా అలా చెప్పగలరా? అక్క అచ్చం యేసు ప్రభువులాగా, అన్నయ్య అచ్చం యేసు ప్రభువులాగా, అక్క అచ్చం యేసు ప్రభువులాగా పరిశుద్ధత, అన్నయ్య అచ్చం యేసు ప్రభువులాగా ఎంతో ప్రేమ, ఎంతో క్షమాపణ, ఎంతో భక్తి, ఎంతో పవిత్రత, ఎంతో త్యాగం అని మన గురించి చెప్పగలరా? అయ్యా, నీ స్వరూపంలో ఏర్పడాలి. 1వది కెరూబుల కాళ్ళు, 2వది కెరూబుల ముఖాలు, 3వది కెరూబుల రెక్కలు. చూడండి, 3వదిగా కెరూబుల రెక్కలు. 6వ వచనం, 8వ వచనం, 23వ వచనం. 6 చూడండి, ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు. 8వ వచనం చూడండి, వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను. 23వ వచనం, ఆ మందిరం వంటి దాని క్రింది జీవుల రెక్కలలో 3 ఒకదాని పక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. కెరూబుల రెక్కలు కెరూబుల వేగానికి సూచన. కెరూబుల వేగం కెరూబుల ఆసక్తికి సూచన. ఈ మధ్య అనంతరం దేవా, నిన్ను మహిమపరచడానికి కోట్ల డబ్బు నాకు అక్కర్లేదు, పెద్ద పెద్ద డిగ్రీలు నాకు అక్కర్లేదు. నీ కొరకైన వేగం, నీ కొరకైన ఆసక్తి, అయ్యా ఆ రెక్కలు నేను నాకు ఇచ్చాను. ఆ రెక్కలు వాడడానికి వేగం, ఆసక్తి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఏం చెబుతాడు? రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 11వ వచనం, 11. ఆసక్తి విషయంలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. దేవా, ఆసక్తి విషయంలో మాంద్యం కాక ఆత్మయందు తీవ్రత. దేవా, మాలో ఆ తీవ్రత లేదయ్యా, వేగం తగ్గిందయ్యా సేవలో. ఒకప్పుడు ఎంత వేగం, ఒకప్పుడు ఎంత స్పీడు, ఒకప్పుడు ఎంత ఆసక్తి. అయ్యా, నాలో ఆ వేగం తగ్గిపోయింది, ఆ బలం తగ్గిపోయింది అని ప్రభువుని అడుగుదాం. ప్రభువు మనకు వేగాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి
ఎదురుదురు అనేక పరిగెత్తుదురు సొమ్మసిల్లగా నడిచిపోతున్నారు. దేవా, ఆ రెక్కల బలము నాకు దయచి, ఆ వేగము నాకు దయచి, ఈ పక్షిరాజు 70 ఏళ్ల వయస్సు రాగానే 35-40 ఏళ్ల వయస్సు రాగానే చాలా బలహీనమైపోతుందట. తను తెలిసిపోతుంది, నేను బలహీనమైపోయాను, వేగం తగ్గింది, ఆసక్తి తగ్గింది, బలహీనత పొడచూపింది అని ఎప్పుడైతే తనకు తెలియగానే అనిపించగానే ఒంటరిగా ఉంటాడట. ఒక కొండ చాటుకి వెళ్ళిపోతుంది. ఎత్తైన కొండ చాటున తన ఈకలన్నీ పీకేసుకుంటాడట, గోళ్ళన్నీ పీకేసుకుంటాడట, ఆ ముగ్గురు నేలకేసి కొట్టేస్తుందట. ప్రతిరోజు ఉదయకాలం వేళ ఆ సూర్యుడి వైపు తీక్షణంగా అలానే చూస్తూ 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 దాదాపు 150 రోజులు అక్కడ గడిపిన తర్వాత క్రొత్త చర్మము, క్రొత్త గోర్లు, క్రొత్త ముక్కు, ఇక క్రొత్త బలముతో ఆకాశంలో రేవున ఎగిరిపోతుంది. మళ్ళీ 35-40 సంవత్సరాలు ఏకదాటిగా జీవిస్తుందట. పక్షిరాజు యవ్వనం అంటే అదే. మనం కూడా అంతే. దేవా, నేను బలహీనమైపోతున్నానయ్యా అని వెళ్ళు, ఏకాంతానికి వెళ్ళు, ఒంటరిగా ప్రభు సన్నిధిలో గ్రంథాన్ని తెరువు, ప్రార్థన చేయి. నీకు తెలియని బలము నీలోకి వచ్చేస్తుంది. ప్రభువా, నన్ను బలపరచండి, నన్ను బలపరచు అనేది నేను సమస్తమైన మాటలో విద్య, ఉద్యోగము, జీవితం, సంసారము, సంఘము, సాక్ష్యము, సేవ దేవుడు బలపరుస్తాడు. యేసయ్యతో ఏకాంతంగా గడుపుతాం, ప్రభు సన్నిధిలో సైలెంట్గా ప్రార్థన చేద్దాం. మనకు తెలియని బలాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. హెజ్కేలు యొక్క కాళ్ళు, హెజ్కేలు యొక్క ముఖాలు, హెజ్కేలు యొక్క రెక్కలు చూచాము. 4వది హెజ్కేలు కెరూబుల యొక్క హస్తాలు చూద్దాం. కెరూబుల హస్తాలు చూడండి. 8వ వచనం, 1వ అధ్యాయము 8వ వచనం. వాటి 4 రకాల రెక్కల క్రింద మానవుల హస్తముల వంటి హస్తములుండెను. హస్తం, కెరూబుల హస్తము పనిని తెలియచేస్తుంది. పని 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 పని. ఒకటి రాసి పెట్టుకోండి, క్యాప్షన్గా రాసుకోండి. ఏం రాస్తారంటే, చేతి నిండా పని, పాకెట్ నిండా మనీ అని రాసుకోండి. ఏం చెప్పాను చెప్పండి? ఎవా చేతి నిండా పని నాకు దంచి, చేతి నిండా పని ఉంటే పాకెట్ నిండా ఏముంటుందండి? మనీ. అనుమానమా మీకు? అనుమానపడాల్సిన పని లేదు. ప్రభు అన్నాడు, పనివాడు జీతములకు, పనివాడు జీతానికే కాదు ప్రమోషన్ కూడా పాత్రుడే. పనివాడు జీతానికి పాత్రుడే, ప్రమోషన్కి పాత్రుడే. కనుక స్త్రీలారా, పురుషులారా, చేతి నిండా పని పెట్టుకోండి. పని పని పని. మన గుండె మీద స్టెథోస్కోప్ పెడితే ఏం కొట్టుకోవాలా? రక్తం కొట్టుకోకూడదు, డబ్బు కొట్టుకోకూడదు. ఏం కొట్టుకోవాలి? పని పని పని. దేవా, ఈరోజు నీ కొరకు నేను ఏ పని చేయాలి? ఈ సంవత్సరం నీ కొరకు ఏ పని చేయాలి? పౌలు తన సాక్ష్యాన్ని ఎప్పుడు చదువుకున్నా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే, ఈ నా చేతులు, చెప్పండి, కష్టపడి, ఈ నా చేతులు కష్టపడి పని చేశాయి. ఈ నా చేతులు కష్టపడి పని చేశాయి. కాబట్టి కష్టపడి పని చేయటం మనం నేర్చుకోవాలి, మన పిల్లలు కూడా నేర్పాలి.
ఈ నా చేతులు కష్టపడి పనిచేసాయి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనము. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. ఏం ఛాలెంజ్ అండి పౌరులు జీవితం కదా. ఎటువంటి సవాలుతో కూడిన జీవితంలో చూడండి. ఎవరి వెండి కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు చెప్పండి కష్టపడినవని మీకే తెలియను. ఆర్ యు లేబోరియస్? ఆర్ యు హార్డ్ వర్కింగ్? నో పెయిన్స్ నో గెయిన్స్. కష్టే కష్టము లేకుండా ఫలితము లేదో. కన్నీళ్లు విడుచుతూ విత్తువారు చెప్పండి సంతోషగానముతో మనలు మోసుకొని వస్తారు. వీడిక్కడి విత్తములు చేత పెట్టుకొని ఏచుతూ విత్తువాడు చెప్పండి సంతోషగానంతో పనులు మోసుకొని వస్తారు. తల్లిదండ్రులారా కష్టపడి నేర్చుకుందాం. మన పిల్లలు కూడా బాగా కష్టపడేది నేర్పిద్దాం. పిల్లల్ని ముద్దు చేయండి. ఏం చేయాలి? ముద్దు చేయండి. కానీ ఏం చేయకూడదు? ముద్దు చేయకూడదు. ముద్దు చేస్తే రేపు ఎంత పొడుస్తారు. నాకు కూడా కూతురు ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అల్లుడు కంపెనీ మేనేజర్, అనుమానాలు కూడా ఉంది. నాకు కోడుకున్నాడు ఎంబీబీఎస్ ఎండి, కోడలు కూడా ఉంది ఎంబీబీఎస్ ఎండి, ఇద్దరు సిఎంసి వేలూరు డాక్టర్. ఆ పిల్లలంటే నాకు ఎంతో ముందు. అంత పెద్ద పిల్లలైనా అది ముద్దాడాలి. నా ముద్దు పెట్టకపోతే ఎట్లా? మన పిల్లలకి మనం ముద్దు పెట్టకపోతే వేరే వాళ్ళు ముద్దు పెడతారు, వాళ్ళు అమ్ముడుపోతారు. అవునా కాదు? ఇంట్లో ముందు కొత్తగా ఉండకూడదు. ఇంట్లో ముందు కొత్త అంటే బయట ముద్దుల కోసం వెంపర్లాడతారు. పిల్లలు ముందు చేస్తాం, మన ముందు. ఈ సంవత్సరం దేవా అన్ని విధాలుగా నేను విస్తరించాలి. విస్తరణకు బ్రేక్ లేదు. అపొస్తలుల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు. ఎంతవరకు సాక్షిగా ఉంటారంట చెప్పండి. జెరూసలేం, యూదయ, సమరయ చెప్పండి. భూమి ఎంతవరకు మీరు నాకు సాక్షులు. ఎంత విస్తరణ! 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు మనకందరికీ పాస్పోర్ట్ ఇచ్చాడు, వీసా కూడా ఇచ్చాడు. చెడలేదు. యూదయ వెళ్ళమన్నాడు, సమరయ వెళ్ళమన్నాడు, భూదిగంతాల వరకు వెళ్ళమన్నాడు. అంటే వీసా ఇచ్చినట్లా లేదా? కాబట్టి అందరూ వీసాకి అప్లై చేసుకోండి. దేవాన్ని నామమున నేను కంబోడియా వెళ్తాను, క్యూబా వెళ్తాను, అమెరికా వెళ్తాను, రష్యా వెళ్తాను, ఇజ్రాయెల్ వెళ్తాను, లండన్ వెళ్తాను. నీవు అక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తానయ్యా అని ప్రభువు అడుగు. వీసా పెట్టుకో, ప్రభు ఎక్కడికి పంపండి అక్కడికి వెళ్ళు. అలా సరిహద్దుల విషయాలు కావాలి. అంతే తప్ప వెనుకొండనే నాకు పరలోకం అన్నట్టు ఉండకూడదు. వెనుకొండ దాటాల, ఆంధ్ర దాటాల, ఇండియా దాటాల, ఆసియా దాటాల, అమెరికా దాటాల. మన సరిహద్దుల విషయాలను కావాలి. జపాన్లో ఒక చేప ఉంటుందండి, దాని పేరు కోయి, KOYE అని గూగుల్లో కొట్టండి. దాని లక్షణం ఏంటంటే దాని బకెట్ వేసి పెంచితే ఇంతే పెరుగుతుంది, ఎంతైనా ఇంతే ఉంటుంది. అదే చేప తీసుకెళ్ళి ఒక పెద్ద టప్పులు వేస్తే ఎంత పెరుగుతుంది, ఆగిపోతుంది. అదే చేప తీసుకెళ్ళి ఒక పెద్ద చెరువు వేస్తే 3 పెరుగుతుంది, ఆగిపోతుంది. అదే చేప తీసుకుని వెళ్ళి ఒక పెద్ద నదిలో వేస్తే 6 పెరుగుతుంది, ఆగిపోతుంది. తీసుకుని వెళ్ళి సముద్రం వేస్తే పెరుగుతూనే ఉంటుంది. కింద రాసుకోండి, నేను ఎటువంటి కోయిని. బతికినంత కాలం పకెట్లో పోయి కావాలి. పకెట్ కొయ్యి నుంచి పెరగాలి, సముద్రంలోని కొయ్యలాగా
నేను పెరగాలి, విస్తరించాలి, నాకు సహాయం చేయంటే ఎఫెసు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థనలు వింటాడు. చివరి మాట, కెరూబుల యొక్క కళ్ళు చూడండి. 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. వాటి కైవారములు మిక్కిలి ఎత్తులుగా భయంకరముగా ఉండేను. ఆ 4 కైవారముల చుట్టూ కళ్ళతో నిండి ఉండెను. కెరూబుల కళ్ళు, కెరూబుల కళ్ళు మనకు దేన్ని చూపిస్తాయి? కళ్ళు రెండింటిని చూపిస్తుంది. ఒకటవది పఠన, రెండవది ప్రకటన. చూడండి, 119వ కీర్తనలో తన కళ్ళను గురించి కీర్తనకారుడు చక్కని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, 119వ కీర్తన 18వ వచనం చూడండి, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్లుగా నా కన్నులు తెరవు. దేవా, ఈ గ్రంథాన్ని చదువుతున్నానయ్యా, ఎన్నో వండర్స్, ఎన్నో వింతలు ఉన్నాయి. వాటిని చూడాలా, గ్రహించాలా, నా జీవితంలో ఆ వండర్స్ని అనుభవించాలి. అలా చూడడానికి నా కన్నులు తెరువు. పఠనం మారాలి, బైబిల్ పఠనం మారాలి. బైబిల్ పఠనంలో ఆశ్చర్యకరమైన సంగతులను కళ్ళారా చూడాలా, జీవితంలో అనుభవించాలి. ఒకటవది పఠనం అయితే, రెండవది ప్రకటన. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుతారు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలాలను చూడండి, అవి ఇప్పుడే తెలవాలి, కోతకు వచ్చాయి, వెళ్ళండి, పోయండి. సువార్త ప్రకటన తగ్గకూడదు. సువార్త ప్రకటన తగ్గకూడదు. ఒక తీర్మానానికి రావాలి, అయ్యా, సువార్త ప్రకటించకుండా నేను భోగం చేయను. సువార్త ప్రకటించకుండా రాత్రి నేను పడగకెక్కను. ఆ తీర్మానం చేస్తే ఇక్కడ 150 మంది ఉన్నాం అనుకోండి, ఈ రోజు మన ద్వారా ఎంతమందికి సువార్త అవుతుంది? 150 మందికి సువార్త అవుతుంది. 2 రోజులకు 300 మందికి సువార్త వెళ్ళిపోతుంది. 3 రోజులకు 450 మందికి వెళ్ళిపోతుంది. 4 రోజులకు 600 మందికి వెళ్ళిపోతుంది. ఈ 150 మంది ప్రతిరోజు ఒకరికి సువార్త చెప్తే నెలకు కొన్ని వేల మందికి వెళ్ళిపోతుంది. కళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. మీ దేహముతో దేవుని మహిమపరచండి. కెరూబులు దేవుని మహిమపరచాలి. ఆ ప్రభావానికి లోనయ్యాడు. గొప్ప సేవ చేశాడు. నీ ద్వారా, నా ద్వారా అనేక మంది ప్రభావితం చేయబడాలి. అలాంటి ప్రభావవంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు దేహాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వ్యక్తినిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, భార్య బిడ్డలు ఇచ్చాడు, జీతవత్యాలు ఇచ్చాడు, పోషణ సంరక్షణ ఇచ్చాడు, ఎన్నో ఆత్మవరాలు ఇచ్చాడు. అయ్యా, ఇదిగో దేవా, నా జీవితం అపరాధ మస్తకం నీకే అంకితమయ్యా. ప్రభావవంతమైన జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం చేయండి. ప్రభుత్వం అప్పగించుకుంటాను. సర్వోన్నతుడైన మా గొప్ప తండ్రి, వ్యక్తమైన ప్రతి మాట ఆ హృదయాంతరాల్లో లోతుగా ఫలింపచేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకలుచున్నాము తండ్రి. ఆమేన్.